హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మనం ఎన్రిచ్ పెట్ యానిమల్ క్లినిక్లో ఉన్నాము. ఇక్కడ మనతో పాటు డాక్టర్ శిరీష గారు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని ఇయర్స్ అయింది మీరు ఇది స్టార్ట్ చేసి? 6 years అవుతుందండి. ఓకే. స్టార్ట్ 6 years నుంచి ఇదే ప్లేస్లో క్లినిక్ ఉంది, ఎన్రిచ్ పెట్ క్లినిక్. సో కంటిన్యూస్గా మేము ఒక 3 years నుంచి సర్జరీస్ ప్లస్ గ్రూమింగ్ అవన్నీ ఇంట్రడ్యూస్ చేసాము. ఓకే. ఈ క్లినిక్లో గ్రూమింగ్ కూడా ఉంది. మాకు ఇన్ హౌస్ ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్లస్ మైక్రోస్కోప్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ వీఆర్ డూయింగ్ లైక్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, ఎవ్రీథింగ్ వి డిడ్ ఇన్ దిస్. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ డాగ్స్లో అయితే బ్రీడ్స్ ఉంటాయని మనకు తెలుసు. క్యాట్స్లో కూడా బ్రీడ్స్ ఉంటాయా? క్యాట్స్లో కూడా నెంబర్ ఆఫ్ బ్రీడ్స్ ఉంటాయండి. రీసెంట్గా అయితే మోస్ట్ ఆఫ్ ద పెట్ పేరెంట్స్ ఏంటంటే పర్షియన్ క్యాట్స్, హిమాలయన్ క్యాట్స్, బెంగాల్ క్యాట్స్ అలాంటివి ఎక్కువ తీసుకుంటున్నారనమాట. కొంతమంది ఇండి క్యాట్స్ని కూడా పెంచుకుంటూ ఉన్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ద పెట్ పేరెంట్స్ లైక్ ఎవరైతే క్యాట్స్ని పెంచుకుంటారో వాళ్ళు మోస్ట్లీ ముస్లిమ్సే ఉంటారనమాట మనకి. ఓకే. ఇప్పుడు ఇక్కడ క్యాట్స్కి ఎలాంటి డిసీజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? క్యాట్స్లో ఏంటంటే మెయిన్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేది వెరీ ఫ్యాటల్ డిసీజెస్ అనమాట. ఒక మోస్ట్ ఆఫ్ ద పెట్ పేరెంట్స్ ఏంటంటే క్యాట్స్ తీసుకున్న తర్వాత వ్యాక్సినేషన్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటారు. బట్ క్యాట్స్లో వ్యాక్సినేషన్ అనేది క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది అనమాట. మీకు వ్యాక్సినేషన్ వేయించుకోకపోతే లైక్ డెడ్లీ డిసీజెస్ లైక్ ఫెలైన్ పార్వో, ఫెలైన్ ఇన్ఫెక్షన్స్ పెరిటోనైటిస్ ఇలాంటి వైరల్ డిసీజెస్ వస్తాయి. ఒకవేళ వైరస్ ఎఫెక్ట్ అయితే క్యాట్ సర్వైవ్ అవ్వటం చాలా కష్టం ఫస్ట్ థింగ్. ఒకవేళ సర్వైవ్ అయినా కానీ పోస్ట్ వైరల్ ఎఫెక్ట్స్ లైక్ వెయిట్ లాస్, కిడ్నీ డ్యామేజ్, లివర్ డ్యామేజ్ ఇలాంటివి చేస్తూ ఉంటాయి. ఓకే. సో ప్రివెంటివ్ మెథడ్స్ లైక్ వ్యాక్సినేషన్ అనేది చేయించుకుంటే బెటర్ క్యాట్స్లో. అండ్ రెగ్యులర్ డీవార్మింగ్ వన్స్ ఇన్ ఎవ్రీ 15 days అప్ టు 3 months ఏజ్ వరకు చేయించుకొని 3 months తర్వాత 6 months ఏజ్ వరకు వన్స్ ఇన్ ఏ మంత్ డీవార్మింగ్ చేయించుకోవాలి. 6 months క్రాస్ అయిన తర్వాత ఎవ్రీ 2 to 3 months ఒకసారి డీవార్మింగ్ చేయించుకుంటే బెటర్. ఓకే. అండ్ వ్యాక్సినేషన్ ఏమో అబౌట్ 2 months దాటిన తర్వాత వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసి బూస్టర్స్ ఉంటాయి, ఒక 1 or 2 బూస్టర్స్. సో బూస్టర్స్ వేయించుకుంటే హెల్ప్ అవుతుంది. ఓకే. డిసీజెస్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ ఫీమేల్ క్యాట్స్లో అయితే మాత్రం అబోవ్ 1 year క్యాట్స్ ఆర్ అబోవ్ 2 years 3 years క్యాట్స్లో ఏమవుతుంది అంటే యుట్రస్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట ఫీమేల్స్లో. ఓకే. సో ఈ యుట్రస్ ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేయడానికి సర్జరీ చేయించుకుంటే బెటర్ అనమాట. లైక్ ఒవేరియన్ హిస్టెక్టమీ, యుట్రస్ తీయించుకోవడం బెటర్ ఆప్షన్. లేదంటే యుట్రస్లో పస్ ఫిల్ అయ్యి ఆ పస్ వల్ల మళ్ళీ కిడ్నీ డ్యామేజ్ అవ్వటము, పెట్ హెల్త్ ఖరాబ్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. అండ్ మేల్ క్యాట్స్లో అయితే మాత్రం క్యాస్ట్రేషన్ చేయించుకుంటే మంచిదన్నమాట. లేదంటే వాటిలో యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి మేల్ క్యాట్స్లో. ఓకే. సో క్యాస్ట్రేషన్ చేయించుకుంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్, ప్రోస్టేట్ క్యాన్సర్స్ ఇలాంటివి రాకుండా ప్రివెంట్ చేయవచ్చు. ఓకే. ఇక్కడ సర్జరీస్ చేయించుకుంటే మంచిది అంటున్నారు. మీరు చేస్తారా ఇక్కడ సర్జరీస్? మేము ఇప్పటి వరకు 300 సర్జరీస్ చేసాం. 300 నుంచి 350 సర్జరీస్ చేసాం. మీరు చేసి 5 yearsలో మంత్లీ ఒక 4-5 సర్జరీస్ చేస్తూ ఉంటాము ఇక్కడ క్లినిక్లో. ఇప్పుడు మీరు ఇన్ని సర్జరీస్ చేశాను అన్నారు కదా, ఇన్నిట్లో మీకు బాగా గుర్తుండిపోయిన సర్జరీ ఏదైనా ఉందా? అంటే చాలా ఇబ్బంది పడుతూ చేసిన సర్జరీ. బాగా ఇబ్బంది పడుతూ చేసిన సర్జరీ అంటే ఫారెన్ బాడీ అబ్స్ట్రక్షన్ అనమాట. లైక్ నాకు బాగా గుర్తు అనమాట. ఆ బీగల్ ఏంటంటే లైక్ ఒక బోన్ తినింది, చికెన్ బోన్. అది చాలా చిన్నది అనమాట. అలాంటి కేసెస్ అసలు అబ్స్ట్రక్షన్ రాదు. వేరే క్లినిక్లో ఏమైందంటే ఎనిమా చేశారు, అంటే మోషన్ వెళ్ళట్లేదనని ఎనిమా చేశారనమాట. ఆ ఎనిమా చేసే ప్రాసెస్లో పెరిస్టాల్టిక్ మూమెంట్స్ వల్ల లోపల ఉండే ఫీసెస్ అనేది మూమెంట్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ టైంలో బోన్ అనేది ఇంటెస్టైన్స్కి ఇలా లైక్ హార్జెంటల్ పొజిషన్లో వచ్చేసి ఇంకా మోషన్ వెళ్ళకుండా సివియర్ బ్రీతింగ్, ప్యాంటింగ్ ఇలాంటి డిఫికల్టీ బ్రీతింగ్ కండిషన్లో వచ్చిందనమాట. 105 ఫీవర్తో వచ్చింది. సో అది ఆఫ్టర్ సర్జరీ మేము సర్వైవ్ అవుతుంది అనుకోలేదు, బట్ బాగా సర్వైవ్ అయింది. దానికి ఇంటెస్టైన్స్ కూడా మొత్తము అల్సరేషన్ ఫామ్ అయింది, ఎక్కడికక్కడ హోల్స్ అలా పడిపోయాయి అనమాట. ఓకే. సో అది ఒక 7 days అలా టైం తీసుకుంది ఆఫ్టర్ సర్జరీ కూడా రికవరీ అవ్వటానికి. ఓకే. తర్వాత రికవరీ అయింది ఫైనల్లీ. మీకు సర్జరీ చేయడానికి ఎంత టైం పట్టింది మ్యామ్? అది 2.5 hours పట్టింది, అది ఒక సర్జరీ. ఓకే.
నార్మల్గా 105 ఫీవర్ అంటే మనుషులు తట్టుకోలేరు. ఆ డాగ్ సిచ్యువేషన్ ఎలా ఉండింది అప్పుడు అసలు? కండిషన్ అయితే అప్పుడు సీరియస్గానే ఉంది, ఓకే బట్ లక్కీగా అది సర్వైవ్ అయింది. ఓకే. కొన్ని కాంప్లికేటెడ్ సర్జరీస్ కూడా ఉంటాయి. యురిథ్రల్ స్టోన్స్, అవి బ్లాడర్లో స్టోన్స్ అవి ఫామ్ అవ్వటము. యురిథ్రల్ అబ్స్ట్రక్షన్ అనేది ఒక్కోసారి 3 hours 4 hours కూడా తీసుకుంటుంది అనమాట. ఎగ్జాక్ట్గా స్టోన్ పొజిషన్ లొకేట్ చేయడానికి టైం తీసుకుంటుంది. ఈవెన్ ఎక్స్రేలో కూడా ఒక్కోసారి లొకేట్ చేయడం కష్టంగా ఉంటుంది అనమాట. ఓకే. సో అలాంటి కాంప్లికేటెడ్ సర్జరీస్ జరుగుతూ ఉంటాయి, చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి ఈ ఏరియాలో. బట్ అంటే మోస్ట్ ఫ్రీక్వెంట్గా జరిగే సర్జరీస్ అయితే మాత్రం ఒవేరియన్ హిస్టరెక్టమీ సర్జరీస్ అండ్ క్యాస్ట్రేషన్స్ అలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఓకే. ఇప్పుడు మీరు ఇన్ని సర్జరీస్ చేస్తున్నారు కదా, ఏదైనా డాగ్ సర్జరీ దానికి సపోర్ట్ చేయకుండా ఉన్నాయి కూడా ఉంటాయి కదా, వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారు మీరు? అంటే సర్జరీకి సపోర్ట్ చేయని డాగ్స్ కానీ క్యాట్స్ కానీ ఉంటాయి కదా ఆ టైంలో, అంటే ఏ విధంగా హ్యాండిలింగ్ అంటే కొంచెం రఫ్గా హ్యాండిల్, ఆ టైంలో కొంచెం రఫ్గా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. ఓనర్ కూడా మాకు కోఆపరేటివ్గానే ఉంటారనమాట. జస్ట్ ఎనస్థీషియా ఇచ్చేంత వరకే, వన్స్ ఎనస్థీషియా ఇచ్చిన తర్వాత సైలెంట్గా కోఆపరేట్ చేస్తాయి. దీంట్లో బాగా మాట వింటాయి, కొన్ని వినవసలు అని బ్రీడ్స్ ఏమైనా సపరేట్ ఉన్నాయంటారా? మోస్ట్ అగ్రెసివ్ అంటే పొమెరేనియన్స్ కొన్ని ఉంటాయి, అండ్ రాట్వీలర్స్, ఎస్పెషల్లీ రాట్వీలర్స్ ఈవెన్ ఓనర్స్ని కూడా బైట్ చేయటము, మమ్మల్ని బైట్ చేయటం అలాంటివి చేస్తాం. ఓకే. అలా జరిగినప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు ఆ సిచ్యువేషన్ని? అంటే వాటిని ఎలా కంట్రోల్ చేస్తారు? ఫస్ట్ అవి రిలాక్స్ అవ్వడానికి కొంచెం టైం ఇస్తాము. తర్వాత మౌత్ క్యాప్ కానీ ఈ కాలర్ వేయడానికి ట్రై చేసి తర్వాత మైల్డ్ సెడేట్ చేస్తాం. ఓకే. మీ దగ్గర గ్రూమింగ్ అది కూడా ఉందా? ఓన్లీ క్లినిక్? లేదు, గ్రూమింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మా క్లినిక్లో. అయితే ప్రజెంట్ ఇప్పుడు లోమా పెట్ గ్రూమింగ్ అని స్టార్ట్ చేసాం రీసెంట్గా. ఓకే. సో ప్రొఫెషనల్ గ్రూమర్స్ని తీసుకొచ్చాము. సో హీ డిడ్ లైక్ టెడ్డీ కట్స్ కానీ హాఫ్ ట్రిమ్స్ అండ్ జీరో కట్స్ అన్నీ చేస్తూ ఉన్నాము. బాతింగ్ సర్వీసెస్, ప్రీమియం బాతింగ్ అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయండి ఎన్రిచ్మెంట్. ఓకే మేడం, ఒక చిన్న డౌటు. ఇప్పుడు రేబీస్ వచ్చిన డాగ్స్ ఉంటాయి కదా, అవి మనుషులని ఒకవేళ గీరడమో లేకపోతే కరవడం లాంటివి చేసినప్పుడు ఎలాంటి వ్యాక్సినేషన్ వేసుకుంటే దానికి కొంచెం బెటర్గా ఉంటుందంటారు? హ్యూమన్స్కి వచ్చేసరికి అయితే టీటీ ఒకటి, యాంటీ ర్యాబీస్ ఒకటి చేయించుకోవటం బెటర్. అండ్ పెట్స్లో కూడా ఎవరైతే పెట్స్ని పెంచుకుంటున్నారో మెయిన్గా బేసిక్ వ్యాక్సిన్స్ ఉంటాయి. 9-in-1 యాంటీ ర్యాబీస్ అనేది డాగ్స్కి ఉంటుంది అనమాట. ఆ 2 బేసిక్ వ్యాక్సిన్స్ కంపల్సరీగా ప్రతి ఒక్క పెట్ పేరెంట్ వేయించుకోవాలి. సో దట్ పెట్స్కి డిసీజెస్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు, అండ్ పెట్స్ నుంచి మనల్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ క్యాట్స్లో అయితే ట్రైకాట్, కొన్ని ఫెలైన్ ఇన్ఫెక్షన్స్, పెరిటోనైటిస్, ఫెలైన్ పాన్లికోపినియా ఇలాంటి వైరసెస్ రాకుండా క్యాట్స్లో కూడా ట్రైకాట్ ప్లస్ యాంటీరాబిస్ వ్యాక్సిన్స్ ఉంటాయి, అవి వేయించుకోండి. ఓకే. ఇప్పుడు ఆఫ్టర్ ట్రీట్మెంట్ మనుషులైతే ఆ మెడిసిన్ అది కరెక్ట్గా యూస్ చేస్తారు కదా, మరి డాగ్స్కి ఎలాంటి మెడిసిన్ ఉంటుంది? డాగ్స్లో కూడా లైక్ మామూలుగా కొన్ని డిసీజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. మోస్ట్ ఫ్రీక్వెంట్గా స్కిన్ ప్రాబ్లమ్స్, వెదర్ చేంజ్ అయినప్పుడు, సీజన్ చేంజ్ అయినప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్ పక్కా వస్తూ ఉంటాయి డాగ్స్లో. అండ్ వాటితో పాటు ఎక్టోపారాసైట్స్ అంటే టిక్స్ కానీ ఫ్లీస్ కానీ వస్తూ ఉంటాయి. ఈ టిక్స్ వల్ల ఏంటంటే టిక్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి. టిక్ ఫీవర్స్ ఎలాంటివి అంటే మనకి హ్యూమన్స్లో డెంగ్యూ ఎలాగో అలాగే డాగ్స్లో టిక్ ఫీవర్ ఉంటుంది. సో ఆ టిక్ ఫీవర్ వల్ల ఏంటంటే డాగ్స్లో ప్లేట్లెట్స్ పడిపోవటము, బ్లడ్ లెవెల్స్ పడిపోవటము, కిడ్నీ డ్యామేజ్, లివర్ డ్యామేజ్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో కిడ్నీ డ్యామేజ్, లివర్ డ్యామేజ్ జరిగితే కొంచెం అవి సర్వైవ్ అవ్వటం చాలా కష్టంగా ఉంటుంది. అండ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ పడిపోయినప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అలాంటివి చేస్తూ ఉంటాము. ఇంకా ప్లేట్లెట్స్ అవి వీటి వల్ల ఏంటంటే లో ప్లేట్లెట్స్ అలా ఉన్నప్పుడు ఒక 3 days 4 days కంటిన్యూస్గా సెలైన్స్ అవి రన్ చేయటము జరుగుతూ ఉంటుంది. కొన్ని డాగ్స్లో ఈ టిక్ ఫీవర్స్ వల్ల నోస్ నుంచి బ్లీడ్ అవ్వటము ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మేము ఫేస్ చేస్తూ ఉంటాం. అంటే కొంతమంది ఓనర్స్ ఏంటంటే లైక్ డిలే చేస్తూ ఉంటారనమాట ట్రీట్మెంట్ని. పెట్టు 1 or 2 days తినకపోతే, 1 day తినకపోతే ప్రాబ్లం ఏం లేదు. మోర్ దెన్ 1 day or 2 days కానీ తినకపోతే వెంటనే వెట్ని విజిట్ అయితే మంచిదన్నమాట. 1 or 2 days తినకపోతే సంథింగ్ తనకి ఇంటర్నల్ ఇష్యూ కానీ సిస్టమిక్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటేనే పెట్స్ ఫుడ్ తినవన్నమాట 2 days అలా.
ఇప్పుడు పెట్స్కి కొన్ని ఇయర్స్ అనే లిమిట్ ఉంటుంది కదా, ఎండింగ్ స్టేజ్ అని. ఎండింగ్ స్టేజ్లో ఉన్న పెట్స్ని మనం ఇంకా కొంచెం ఏజ్ పొడిగించడానికి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయా? అంటే ఫైనల్ మోస్ట్ డాగ్స్లో లైఫ్ స్పాన్ ఏంటంటే 12 to 14 years, మ్యాక్స్ అంటే 16 years. 16 years కంటే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట పెట్స్ నుంచి. 14 years 15 years డాగ్స్లో హార్ట్ ఇష్యూస్, కిడ్నీ ఇష్యూస్ అలాంటివి ఫ్రీక్వెంట్గా మేము ఇప్పుడు చూస్తూ ఉన్నాము. అండ్ ఈవెన్ దో 4 years డాగ్ 5 years డాగ్స్లో కూడా హార్ట్ ఇష్యూస్ వస్తున్నాయి. థైరాయిడ్ ఇష్యూస్, హార్ట్ ఇష్యూస్ ఇలాంటివి డెవలప్ అవుతున్నాయి. అంటే ఈ హార్ట్ ఇష్యూస్ ఏంటంటే హెరిడిటరీ అనమాట. వాళ్ళ డాగ్ పేరెంట్స్కి ఎవరికన్నా ఉన్నా కానీ వీటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే. సో హార్ట్ ఇష్యూ ఉన్నప్పుడు మాత్రం సర్వైవ్ అవ్వటం అంటే మెయింటెనెన్స్ అనేది కష్టంగా ఉంటుంది. వాటికి రెగ్యులర్గా మెడికేషన్ వేయటము కష్టము ఫస్ట్ థింగ్. కొన్ని పెట్స్ వేసుకుంటాయి మెడిసిన్స్, కొన్ని పెట్స్ వేసుకో. అలాంటి కండిషన్లో మెయింటైన్ చేయడం కష్టంగా ఉంటుంది. కొన్ని పెట్స్ అప్పటి వరకు చాలా మంచిగా ఉంటాయి, ఒకేసారి అగ్రెసివ్గా బిహేవ్ చేస్తూ ఉంటాయి. లైక్ వాళ్ళ పెట్ పేరెంట్ పైననే రివెంజ్ లాగా చేస్తూ ఉంటాయి కదా, అది ఎందుకు జరుగుతుంది? ఒక్కోసారి భయపడటం వల్ల పెట్ అనేది ఏమన్నా పెట్ పేరెంట్ ఎవరన్నా కొంచెం వాటితో రాంగ్గా బిహేవ్ చేస్తున్నా కానీ, ఒక్కోసారి హార్మోనల్ చేంజెస్ వల్ల, ఇరిటేషన్ వల్ల కూడా ఒక్కోసారి అగ్రెసివ్గా బిహేవ్ చేస్తూ ఉంటాయి. అదర్ దాన్ దట్ మ్యాక్సిమం పెట్ పేరెంట్స్ ఎవరైతే పెట్ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ డాగ్స్ వాళ్ళని బైట్ చేయటం చాలా రేర్. చాలా రేర్గా జరుగుతుంది. ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని వింత వింత సౌండ్స్కి కొన్ని పెట్స్ భయపడుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు వాటిని ఎలా కంట్రోల్ చేయాలి? మెయిన్గా ఏంటంటే దివాళీ టైంలో క్రాకర్స్ కానీ, ఈ మ్యాచెస్ అలా జరిగినప్పుడు కొంతమంది క్రాకర్స్ పేల్చడం, మ్యారేజెస్ అప్పుడు సౌండ్స్కి పెట్స్ భయపడుతూ ఉంటాయి. వాటి వల్ల వాటికి సివియర్ ప్యాంటింగ్ మీన్స్ బ్రీతింగ్ డిఫికల్టీ ఉండటము, ఫీవర్ రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలాంటి కండిషన్స్ మన సరౌండింగ్స్లో ఏమైనా ఎక్కువ సౌండ్స్ అబ్నార్మల్గా వస్తున్నాయంటే పెట్స్ని ఒక క్లోజర్ రూమ్లో పెట్టేసి సౌండ్స్ రాకుండా విండోస్ అవన్నీ క్లోజ్ చేస్తే మంచిది. ఓకే మేడం, ఇప్పుడు మీరు 6 years అవుతుంది అన్నారు కదా స్టార్ట్ అయ్యి. 6 years నుంచి మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే అప్డేట్ వర్షన్ బాగుంది. ఇంతకుముందు పెట్స్ అనేది తక్కువగా ఉండేవి, ఇప్పుడు నెంబర్ ఆఫ్ పెట్స్ పెరుగుతూ ఉన్నాయి. అండ్ క్లయింట్స్ కూడా ఎక్కువ మంది వస్తున్నారు. అండ్ మేము కూడా కొన్ని సర్వీసెస్ పెంచాము, లైక్ గ్రూమింగ్ కానీ సర్జరీ ఫెసిలిటీస్ అవన్నీ ఒక 4 years నుంచి కంటిన్యూస్గా ఇస్తూనే ఉన్నాం అనమాట ఈ సర్వీసెస్. అండ్ నైట్ టైంలో కూడా మేము ఏదైనా ఎమర్జెన్సీ సర్జరీస్ లైక్ పెట్స్లో సిజేరియన్స్ జరుగుతూ ఉంటాయి. నైట్ టైంలో కూడా మేము క్లినిక్ ఓపెన్ చేస్తాం ఇఫ్ ఇన్ కేస్ ఎనీ ఎమర్జెన్సీ. ఓకే మేడం, ఒక చిన్న డౌట్. ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఇన్ని డిసీజెస్ వస్తున్నాయి కదా, అసలు పెట్ని పెంచుకోవడం అవసరం అంటారా? పెట్స్ని పెంచుకోవడం అవసరమా అంటే అవసరమే ప్రతి ఒక్క పెట్ పేరెంట్కి. లైక్ ఎలా అంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ ఎక్కువగా ఈవెన్ యాజ్ ఏ డాక్టర్ నేనైనా కానీ టైం ఉంటే చాలు ఫోన్కి అలవాటు అవ్వటము, ఇంకే పని చేయట్లేదు అనమాట. ఇంట్లో ఎటువంటి వర్క్ చేయకపోవడం ఇలాంటివి ఎక్కువ చేస్తున్నారు. సో ఇప్పుడు ఎవరైతే కిడ్స్ కానీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఫోన్ నుంచి డైవర్ట్ చేయాలన్నా, వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి అన్న పెట్ ఉంటే ఏంటంటే దాంతో ఆడుకోవడానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాయి. వాటిని బయటికి తీసుకెళ్ళటానికి వాకింగ్కి అలా వాళ్ళు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు పెట్స్తో టైం స్పెండ్ చేస్తున్నారు. దానివల్ల కొంచెం వాళ్ళ స్టడీస్ ఇంప్రూవ్ అవుతాయి. ఫోన్ చూసి అంటే ఫోన్తో కాంటాక్ట్ ఎక్కువ తగ్గుతుంది హెల్త్. అండ్ ఎవరైతే ఓల్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి కొంచెం కంపానియన్గా ప్లస్ ప్రొటెక్షన్గా కూడా ఉంటుంది అన్నమాట థీవ్స్ నుంచి, వాళ్ళ నుంచి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు పెట్స్కి ఎలా పెంచాలి అనేది తెలియకుండా చాలామంది అడాప్ట్ చేసుకోవడం లాంటివి చేస్తున్నారు కదా, వాళ్ళకి మీ మాటలో ఏమైనా సజెషన్స్ ఇస్తారా? అంటే ఫస్ట్ ఏ పెట్ పేరెంట్కైనా ఎవరైతే పెట్ని తీసుకోవాలనుకుంటున్నా ఎవరికి ఏం తెలియదు అనమాట. ఈవెన్ దో ఎవరైతే ఇంకో ఫస్ట్ నుంచి పెట్టున్న వాళ్ళకి తెలుస్తుంది, న్యూగా పెట్ తీసుకునే వాళ్ళకి ఎవరికి తెలియదు. వాళ్ళు ఏంటంటే వెట్ విజిట్ అవ్వటము, కొన్ని వెట్ సలహాలు అవి వాళ్ళు పాటిస్తూ ఉంటారు. బట్ ఏంటంటే కొంతమంది ఏంటంటే కమిట్మెంట్ అనేది ప్రాపర్గా ఉండదు. పెట్ని తీసుకొని మధ్యలో దానికి హెల్త్ ఇష్యూస్ కామన్గా హ్యూమన్స్లో కూడా హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి, అలాగే పెట్స్లో కూడా వస్తూ ఉంటాయి.
హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు హెసిటేట్ అవ్వకుండా దానికి ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇప్పిస్తే బెటర్ అనమాట. ఇప్పించకుండా హాస్పిటల్లోనే వదిలేస్తూ ఉంటారు, కొంతమంది రోడ్డు మీద వదిలేస్తూ ఉంటారు. అలాంటి కేసెస్ కూడా మేము ట్రీట్ చేసాము అనమాట. సో అలా బయట వదిలేయొద్దు. ఇఫ్ ఇన్ కేసు వాళ్ళ కమిట్మెంట్ ఉందనుకోండి, వాటి లైఫ్ ఎండ్ అయ్యేంత వరకు అంతే కమిట్మెంట్ వాళ్ళని చూసుకుంటే బెటర్. ఓకే మేడం, ఫైనల్గా మీ స్టోర్ గురించి అండ్ పెట్స్కి కొంచెం యూజ్ అయ్యే ఏమైనా వర్డ్స్ మీ మాటల్లో మన పెట్ లవర్స్కి కానీ లేకపోతే పెట్ పేరెంట్స్కి కానీ చెప్తారా? అంటే కొంతమందికి ఇండిపెండెంట్ హౌసెస్ కానీ లేదంటే ఫామ్ హౌసెస్లో ఇలాంటి వాటిల్లో లార్జ్ బ్రీడ్స్ చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట ప్రొటెక్షన్ పరంగా. అండ్ సిటీస్లో అపార్ట్మెంట్స్లో అయితే స్మాల్ బ్రీడ్స్ కొంచెం ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే నాకు స్మాల్ బ్రీడ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి కంపారిటివ్లీ లార్జ్ బ్రీడ్స్తో కంపేర్ చేస్తే. బట్ లాస్ట్ నేను చూసిన ఒక 3 years నుంచి మాత్రం లార్జ్ బ్రీడ్స్ మోస్ట్ ఆఫ్ ద స్మాల్ బ్రీడ్స్ని సేవ్ చేస్తాయి అనమాట. బ్లడ్ డొనేట్ చేయటం అలాంటివి చేశాయి నా క్లినిక్లో అయితే. పర్సనల్లీ నా క్లయింట్స్ చాలా డాగ్స్ని సేవ్ చేశారు. సూపర్. సో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను టువర్డ్స్ లార్జ్ బ్రీడ్స్ చూడటానికి. అవి ఎలా అంటే లిటరల్లీ ఎస్పెషలీ గోల్డెన్ రిట్రీవర్స్ కానీ ల్యాబ్స్ కానీ జర్మన్ షెపర్డ్స్ కానీ చాలా డాగ్స్ని సేవ్ చేశాయి. దగ్గర ఒక 100 డాగ్స్ని సేవ్ చేస్తుంటాయి. ఓకే సూపర్. మేడం, డాగ్స్లో కానీ క్యాట్స్లో కానీ హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతూ ఉంటుంది కదా, అది ఏ రీజన్స్ వల్ల అవుతుంది? అంటే హెయిర్ ఫాల్ 6 monthsకి ఒకసారి హెయిర్ ఫాల్ జరుగుతూ ఉంటుంది పెట్స్లో. ఓల్డ్ హెయిర్ పోయి న్యూ హెయిర్ ఒకటి వస్తూ ఉంటుంది. బట్ ఏంటంటే కొన్ని డాగ్స్లో ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నా కానీ లేదంటే ప్రోటీన్ మినరల్ డెఫిషియన్సీ వల్ల కానీ లేదంటే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వీటి వల్ల హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. బట్ ఏంటంటే అంత హెయిర్ ఉన్నప్పుడు ఒక 100 hairs 200 hair అనేది రాలటం అనేది కామన్ థింగ్ అనమాట. వాటికి ఏంటంటే మీరు రెగ్యులర్గా కోంబింగ్ ఒకటి చేసుకోవాలి. ప్లస్ బాతింగ్ ఎవ్రీ 10 to 15 daysకి ఒకసారి బాత్ చేయించాలి. ఇఫ్ ఇన్ కేస్ రెగ్యులర్ కోంబింగ్ అవి చేసినా తగ్గకపోతే మాత్రం వెట్ని విజిట్ అయితే బెటర్, డాక్టర్ని కన్సల్ట్ అయితే. అంటే నార్మల్గా హెయిర్ కొంచెం రాలిపోతే మాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ లేదంటే లైక్ సివియర్ హెయిర్ లాస్ ఉంటుంది అనమాట కొన్ని డాగ్స్లో బికాజ్ ఆఫ్ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నా కానీ మినరల్ డెఫిషియన్సీ వాటి వల్ల లాస్ అవుతూ ఉంటుంది. అలాంటి కండిషన్లో వెట్ని కన్సల్ట్ అయితే బెటర్. ఓకే మేడం, థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇక్కడ ఎన్రిచ్ పెట్ యానిమల్ క్లినిక్లో ఇటు గ్రూమింగ్ కానీ లేకపోతే సర్జరీస్ కానీ లేకపోతే డిఫరెంట్ ఏ కేసెస్ ఉన్నా ఏ డిసీజ్ ఉన్నా ఈజీ ట్రీట్మెంట్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది. సో తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ కాదండి, మన కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 3లో ఉంది. సో తప్పకుండా విజిట్ చేయండి. ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అయి ఉంటే స్క్రీన్ మీద మొబైల్ నెంబర్ కనిపిస్తూ ఉంటుంది, కాల్ చేసి మీరు తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. థ్యాంక్ యూ.